మరి ఇంత ఆలస్యమా? ఏం చేయను శాంతి, మా ఫాదర్ ఒక ఓల్డ్ మ్యాన్, ఒకటే నస. తైలం కావాలంటే ఎందుకు ఎంత అని 2 గంటలు వేస్ట్ చేశాడు. పెళ్ళామే ప్రేయస్ అనుకుని కాపురం చేసే పాతకాలపు తండ్రి. ప్రేమించాలంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుందో అతనికి ఏం తెలుసు? ఇలా జోకుగా మాట్లాడి నన్ను నవ్వించాలని చూస్తున్నారా? మీ మీద నాకు ఇప్పుడు చాలా కోపంగా ఉంది. ఆడాళ్ళ కోపం వస్తే ఎలా తగ్గించాలో నాకు బాగా తెలుసు. కూర్చో చెబుతాను. నీకోసం ఏం తెచ్చాను చూడు. చాలా బాగుంది. నువ్వు మాత్రం బాగోలేవు, అందుకే తెచ్చాను. దీనికి తోడుగా మాంగళ్యం నల్ల పూసలు కూడా ఉంటే మరీ బాగుంటుంది. నాన్ సెన్స్. మన దేశంలో ఆడాళ్ళకి ఇదే పిచ్చి. ప్రపంచంలో అన్ని దేశాల్లో ఆడాళ్ళు నల్ల పూసలు మంగళసూత్రాలు లేకుండా పెళ్లిళ్ళు చేసుకోవడం లేదా, పిల్లల్ని కంటం లేదా? రాజా, ఇక మన పెళ్లి వాయిదా వేయడానికి వీల్లేదు. మీ ప్రేమ కానుక నా కడుపులో పెరుగుతోంది. వాట్? అవును రాజా, ఇప్పుడు నాకు 3వ నెల. శాంతి, ఎంత పని చేశావు? పెళ్లాడిన తర్వాత తాపీగా ఒకరినో ఇద్దరినో పిల్లలను కనమని ప్రభుత్వం చెబుతుంటే పెళ్లి కాకముందే పిల్లలా? ఇట్స్ ఆల్ రైట్. ఒక మంచి డాక్టర్ని చూచి దానికి ఏదో ఒక దారి చేసేద్దాం. రాజా, ఏమిటి మీరు అనేది? ఈ సలహా ఇవ్వడానికి మీ నోరు ఎలా వచ్చింది? నా పరువు, నా బిడ్డ ప్రాణం అన్ని మీ చేతుల్లో ఉన్నాయి. నాకు అన్యాయం చెయ్యకండి. తొందరగా పెళ్ళాడి నన్ను రక్షించండి రాజా, రక్షించండి. సరే, ఆలోచిద్దాం. మీరా? నేనే. ఇంతకాలం నా కోసం వచ్చేదానివి, ఈ రోజు నేను నీ కోసం వచ్చాను. రండి, కూర్చోండి. లేడీస్ ఫస్ట్, పైగా వద్దని కూడా కాదు. శాంతి, నీకు నీ బిడ్డకు రక్షణ కావాలన్నావు. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. అలాగా? మన పెళ్ళెప్పుడు? తొందరపడకు. ఈ పువ్వు ఎలా ఉంది? చాలా బాగుంది. బాగోలేకపోతే దీని మొహం ఎవరు చూస్తారు? అది కాదు నా పాయింట్. దీనిలో ఉన్న తేనెను తాగడానికి దీని చుట్టూ తిరుగుతుంటుంది. జూమ్ 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 అని ఏమిటిది? తుమ్మెద. తుమ్మెద. ఈ తుమ్మెద ఒకే పువ్వులో ఉన్న తేనె తాగి ఊరుకుంటుందే, లేక పువ్వు నుంచి పువ్వుకు పువ్వు నుంచి పువ్వుకు మారుతూ ఉంటుందే? రాజా, నేను తుమ్మెద లాంటి వాడిని. శాంతి, నేను ఎంతో మంది ఆడాలతో తిరిగాను, కానీ అది నీ దురదృష్టమో నా దురదృష్టమో తెలియదు. నీకు జరిగినట్టు ఇంతవరకు ఎవరికి జరగలేదు. ఇట్స్ ఆల్ రైట్. ఈ డబ్బా? ఈ డబ్బు ఇంతవరకు ఎప్పుడు చూపలేదు. ప్రేమన్నావు, పెళ్ళన్నావు, నన్ను పిచ్చిదాన్ని చేసి నీ దాన్ని చేసుకున్నావు, గాని డబ్బు చూపించావా ఏ రోజైనా? ఈ డబ్బు ఆ రోజు చూపించుంటే తెలిసిండి శాంతి అంటే ఏమిటో. కళ్ళబొల్లి మాటలు చెప్పి నన్ను నమ్మించి నీ వలలో చిక్కించుకున్నావు, గాని డబ్బు చూపించి కాదే. ఈ డబ్బు నాకు అక్కర్లేదు. నా పరువు నాకు దక్కాలి, నా శీలం నాకు దక్కాలి. ఇద్దరు చేసింది ఒకే తప్పైనా దాని పాపం ఆడదాన్ని చుట్టుకుంటుంది. అది పాప ఫలమో ప్రేమ ఫలమో అర్థం చెప్పవలసింది ఇప్పుడు నీవు రాజా, నీవు. కొంచెం పెద్ద మనసు చేసి ఆ 3 ముళ్ళు వేసి నన్ను పెళ్లి చేసుకుంటే నీకు గౌరవం పెరుగుతుంది, నాకు పరువు నిలుస్తుంది. ఇప్పుడు మ్యారేజ్ మార్కెట్ లో నా రేట్ ఎంతో తెలుసా? 3 లక్షలు. 3 lakhs. 3 లక్షలు ఇచ్చి పిల్లనవడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఇవ్వగలవా? రాజా, ఈ పాపిష్టి డబ్బు కోసం మన పవిత్ర ప్రేమ అబద్ధం చేస్తావా? నా ప్రేమకు గుర్తుగా నా కడుపులో పెరుగుతున్న ఈ పాప జాతకం పాడు చేస్తావా? మనం పెంచుకున్న మమతలు మమకారాలన్నీ ఈ పాడు డబ్బుకు బలి చెయ్యకు రాజా, బలి చెయ్య. శాంతి, కావాలంటే నన్ను తిట్టు, డబ్బును మాత్రం తిట్టకు. నువ్వు చెప్పే ఈ మమతలు మమకారాలు ఆకలైనప్పుడు అన్నం పెడతాయా, దప్పికైనప్పుడు మంచినీళ్ళు ఇస్తాయా? డబ్బున్నవాడే మనిషి, వాడే పెద్ద మనిషి, జెంట్లుమన్. శాంతి, మనుషుల్లో మనిషిలాగా బ్రతకదలుచుకుంటే ఈ మనీ తెలుసుకో, అడ్డు తొలగించుకో. డబ్బుతో ఒడ్డున పడాలనుకునే నీచ బుద్ధి నాకు లేదు. నా జీవితం నీవు నాశనం చేశావు. ఒక అమాయకురాల్ని మోసం చేసిన పాపం నిన్ను వదలదు. నీ బిడ్డను నా రక్తంతో పెంచి జన్మించి నా దారిని ఎంచుకుంటాను. నీవు చేసిన పాపానికి శిక్షణ నీ పాప ఈ లోకంలో అనాథగా పెరుగుతుంది. ఆ పాపే ఎప్పుడైనా నీ కన్ను తెరుస్తుంది. పో.
అశోకవనంలో సీతలాగా ఎప్పుడూ ఏమిటా ఏడుపు. పడగదిలో పెళ్ళం కిలకిల నవ్వుతూ ఉండాలి. అంత గట్టిగా ఏడవాళ్ళకుంటే ఒంట్లోకి వెళ్ళాడు. అవును, నాకు తెలియగలుగుతాను. అసలు నీకు నేనేం తక్కువ చేశానని చెప్పి ఏడుస్తున్నాను. ఆడదానికి కావలసింది తిండి గుడ్డ మాత్రం కాదు, అభిమానం, ఆదరణ, పెనిమిటి ప్రేమ. నేను నిన్ను ప్రేమించడం లేదని ఎవరన్నా చెప్పారు నీతో? అవును, ప్రేమిస్తున్నారు. ఆ సీత మీద ఉన్న ప్రేమ నా మీద లేదు. వాయన ఉమ్మనని మేమే అన్నాం. ఇప్పుడు అంటే ముందు ఆ తర్వాత ఆడది. నా చోటు నేను ఎప్పుడో తెలుసుకున్నాను. ఇక్కడున్న మంచం, బీరువా, బొమ్మ, నేను అన్నీ మీకు ఒకటే. కరెక్ట్. మీరంతా పడగదికి అలంకారాలు. అలా అలంకారంగా ఉండటానికైనా 3 లక్షలు ఇచ్చి నన్ను మీకు ధార పోసింది. ఆ సంగతి నన్ను అడుగుతావే? చచ్చిపోయిన మీ నాన్నగారిని వెళ్ళి అడుగు. నాకు వెళ్ళాలనే ఉంది, కానీ మీ వంశాంకురం నా కడుపులో పెరుగుతోంది. అప్పుడే కడుప? పెద్ద ఘనకార్యం చేసినట్టు చెబుతున్నావే. చేసే ప్రతి ఆడదానికి కడుపు రావటం సహజం. సరే, కాను పైన తర్వాత వచ్చి కనపడు. ఏమండి, నా మాట వినండి. తిరిగినన్నాళ్ళు మీ ఇష్టం వచ్చినట్టు తిరిగారు. ఇంకైనా ఈ పద్ధతులన్నీ మాని మీ ఆరోగ్యం కాపాడుకోండి. ఏమే, ఛాన్స్ ఇచ్చాను కదా నాకే నీతులు చెబుతున్నావా? ముందుకెళ్ళి పోరా. కాడు కాడు. గోపి, ఈ అమ్మాయి మొన్న యాక్సిడెంట్ లో చనిపోయిన రామయ్య కూతురు శాంత కదూ? అవునండి, శాంతే. అయ్యో పాపం, చనిపోయిందిరా. విషయం రా. అయ్యో, వెళ్ళి ఇరుగు పొరుగు వాళ్ళని ఎవరైనా తీసుకురా. వెళ్ళు పాప. కామరాజు గారు శాంతి కలిసి తిరగడం నేను స్వయంగా చూశానండి. కానీ దాన్ని ఎట్ట అవద్దు అనుకోలేదండి. ఈ విషయం నీకు తప్ప మరెవ్వరికీ తెలియదుగా? తెలవదండి. అయితే ఇక మీద కూడా ఎవ్వరికీ తెలియనివ్వకు. చిత్తం బాబు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. కామరాజు, ఒక్క అమాయకురాలని నీ కామానికి బలి చేశాం. ఈ జీవిని ఈ ప్రపంచంలో అనాథగా వదిలివేశాం. బాబు, నిన్నేమని పిలవు? లేక తల్లి, ఉండి తండ్రి నిన్ను అనామకుణ్ణిగా వదిలేశారు. కన్న బిడ్డలు లేని నాకు ఆ శంకరుడే నిన్ను ప్రసాదించాడు. అవును అవును బాబు, ఆ శంకరుడే నిన్ను నాకు ప్రసాదించాడు. నిన్ను శంకరనే పిలుస్తాను. శంకర్. శంకర్, ఇంకా బడికెళ్ళకుండా లారీలో కూర్చున్నావుట్రా? నేను బడికెళ్ళను బాబు గారు, లారీ తాగుతాను. లారీ డ్రైవర్నే పోతాను. ఒరే, లారీ డ్రైవర్ అయితే బట్టుకు చదువుకోనక్కర్లేదట్లా. చదువుకోనవచ్చు, లారీలో తోలవచ్చు. ఏమయ్యా, కొంచెమైనా బుద్ధిందట నీకు? బీడి కలుస్తున్నావు, అందులోనూ పెట్రోల్ బంకు. నా బీడీ నేను కాల్చుకుంటాను. మధ్య నువ్వెవడా ఎవడానికి? ఎవడా? నేను కండక్టర్ అయ్యా, కండక్టర్ని. బీడి కలుతానంట, బీడి కలుతాను. ఏం నాయనా, పూర్ కండక్టర్ మీద చేసుకుంటున్నావు? నోట్తో చెప్పమంటావా, చేత్తో చెప్పమంటావా? ఇష్టం, నువ్వు ఎలా చెప్పినా పర్వాలేదు. అలాగా? వీడు నిన్నెన్నిసార్లు కొట్టాడు? 10 సార్లు కొట్టు. గట్టి కొట్టు.
రౌడీ బాబు వందేపేట బాబు. లబ్బిపేట బాబు. లబ్బిపేట లబ్బిపేట మనకు తెలిసి ఉండాలి మరి. ఆ? ఆ. నా పేరు శంకర్, గుర్తుంచుకోమ్మా. మనకు కాస్త ఓవర్ స్పీడ్ పోయే అలవాటు ఉంది, తట్టుకోమ్మా.